అశోకుడు చెట్లు నాటించాను. కాకతీయ విజయనగర రాజులు తాగునీటి సాగునీటి అవసరాలకు చెరువులు తవ్వించెను అని ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆనాటి రాజులు పడ్డ తాపత్రయం గురించి చరిత్ర పాఠాలు చదువుకున్నాం. ఇప్పుడు అదే ప్రజల సొమ్ముతో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి చెరువులు పూడ్పించెను అని చదువుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిండు కుండలాంటి చెరువును తన అవసరాల కోసం పూడ్చిన చెవిరెడ్డి దానికి కొత్త భాష్యం చెప్పుకుంటున్నారు. దాంతో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఎలా తుంగలో తొక్కారంటూ పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి ఆవశ్యకత రాయలసీమ వాసులకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. కరువు, క్షామం విలయతాండవం చేస్తుంటాయక్కడ. అందుకే రాజులు ఎంత నిర్దయులైనా తాము పాలించటానికి ప్రజలు అవసరం కాబట్టి చెరువులు తవ్వించారు. చివరకు దేశాన్ని ఆక్రమించుకుని పాలించిన పరదేశీయులు సైతం చెరువుల జోలికి పోలేదు. అయితే గత వైసీపీ పాలకులు మాత్రం చెరువులను యథేచ్ఛగా చెరపట్టారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి చుట్టూ వందలాది చెరువులుండేవి. పాలకులతో పాటు భక్తులు సైతం స్వామివారి మీద భక్తితో ఈ ప్రాంతంలో చెరువులు తవ్వించారు. అవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానం చేసిన లింక్ చెరువులు కావటం విశేషం. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్కు అతి సన్నిహితుడైన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం గత పాలకులలాగా చరిత్రలో తన పేరు శాశ్వతంగా ఉండాలని భావించారు ఏమో కానీ తన స్వగ్రామం తుమ్మలకుంటలో మంచి స్టేడియం ఏర్పాటు చేయాలనుకున్నారు. 2014 ముందే ఆయన ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. వైఎస్సార్ కుటుంబానికి విధేయుడు అయిన ఆయన జడ్పీటీసీగా ఉన్నప్పుడే తుమ్మలగుంట చెరువుపై కన్నేశారు. అప్పట్లోనే చెరువులో టెంపరరీగా ప్లేగ్రౌండ్ ఏర్పాటు చేసి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కిచ్చారు. అద్దె రూపంలో బానే ముట్టిందన్న ప్రచారం కూడా జరిగింది. నీటి వనరుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు చెవిరెడ్డి చెవికెక్కలేదు. 2014లో అధికారంలోకొచ్చిన కూటమి ప్రభుత్వం తిరుపతి చుట్టూ ఉన్న చెరువుల పునరుద్ధరణకు టీటీడీతో కలిసి నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. అప్పట్లో 40 చెరువులను గుర్తించారు. అయితే తర్వాత టీటీడీ నిధుల విషయంలో కోర్టుకు పోవటంతో అది చాలా వరకు ఆగిపోయింది. నీరు చెట్టు కింద చెరువుల మరమ్మతులు జరిగాయి. తుమ్మలగుంట చెరువులో ఉన్న నిర్మాణాలను అప్పట్లో సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకుపోవటంతో ఆయన తొలగించమని ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో అవిలాల చెరువు విషయంలో టీటీడీ ఆధునీకరణ పేరుతో వాకింగ్ ట్రాక్తో పాటు వివిధ రకాల నిర్మాణాలు చేపట్టడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తూ ఎన్జీటీని ఆశ్రయించారు. దానిపై చెరువును యథావిధిగా ఉంచాలని, నీటి నిల్వ ఉంచే విధంగా ఏర్పాటు చేయాలని 2020లో ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటు అవిలాల చెరువుకు వచ్చే సప్లై ఛానల్స్ సైతం పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేయటమే కాకుండా అతిక్రమిస్తే క్రిమినల్ చర్యలు సైతం ఉంటాయని హెచ్చరించింది. 2019లో రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచి తుడా చైర్మన్, ప్రభుత్వ విప్ లాంటి పదవులు పొందిన చెవిరెడ్డి స్పీడ్ పెంచారు. తన ఊరి పక్కనున్న చెరువును తన సొంత చెరువుగా భావించారు. చెరువును పూడ్చేసి స్పోర్ట్స్ అకాడమీగా మార్చారు. వాకింగ్ ట్రాక్తో పాటు అన్ని రకాల క్రీడా కోర్టులు ఏర్పాటు చేయించారు. దాన్ని అధునాతన స్టేడియంగా తీర్చిదిద్దటానికి తుడా నిధుల నుంచి 40 కోట్లు వెచ్చించారు. ఇక స్టేడియం మెయింటెనెన్స్ కోసం 20 కోట్లు తుడా నిధులు డిపాజిట్ చేయించిన తెలుస్తోంది. అయితే తుడా అధికారులు ఇప్పటికీ చెవిరెడ్డి భక్తిలో మునిగి తేలుతుండటంతో వారు బయటకు చెప్పటం లేదు. అయితే పర్యావరణ ప్రేమికులు మాత్రం చెవిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. అవిలాల చెరువుకు వచ్చే అన్ని సప్లై ఛానల్స్ తో పాటు లింక్ చెరువులు కూడా పునరుద్ధరించాల్సి ఉందని ఎన్జీటీ తీర్పులో ఉందని, అస్సలు చెరువులు పూడ్చి క్రీడా మైదానం నిర్మించాలనే ఆలోచన రావటమే అత్యంత దారుణమని పర్యావరణ ప్రేమికుడైన న్యాయవాది మోహన్ కృష్ణ అంటున్నారు. చెవిరెడ్డి అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకుని చెరువుని కపోతే న్యాయ పోరాటం చేస్తానని హెచ్చరిస్తున్నారు. గురైనందుకు ఈ రోజు తుమ్మలగుంట చెరువులో స్టాగ్నేట్ కావాల్సిన అంత నీరు తిరుపతి నగరం వైపు వచ్చి ఈరోజు తిరుపతి నగర వాసులు ఎన్నడూ చూడని వరదలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సో ఇలాంటివి చాలా మనం చూడబోతున్నాం. ఈ తుమ్మలగుంట చెరువుకు సంబంధించి మీరు అన్న అసోసియేషన్ ఏదైతే ఉందో, నేను వచ్చే ఒకటే సజెషన్ అండి. ఆయన ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన అనొచ్చామో రూల్స్ ప్రకారం జరుగుతున్నాయి, ఇవన్నీ చక్కగా చేసినామని చెప్పేసి నేను అడుగుతుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒకటే,
ఏ రూల్స్ ప్రకారం నువ్వు తుడాలో కూర్చొని నువ్వు ప్రభుత్వంలో కూర్చొని నీ ఇష్టం వచ్చిన జీవోలు నువ్వు ఇచ్చుకుంటూ నువ్వు ఇచ్చిన జీవోలు అంత తిరుగులేనివా? న్యాయ వ్యవస్థ తలుచుకుంటే నీ జీవోలు ఎందుకు చెల్లవు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయండి. చెరువులను పరిరక్షించాలని అందరు చీఫ్ సెక్రటరీలకు డైరెక్షన్ ఉంది. చెరువులను పరిరక్షించాలని అవర్ యాన్సెస్టర్స్ ఆర్ నాట్ ఫూల్స్ అని చెప్పింది సుప్రీంకోర్టులో తీర్పులో. సుప్రీంకోర్టు తీర్పులపైన న్యాయ వ్యవస్థ పైన అవగాహన లేక, గత తీర్పులపైన అవగాహన లేక, చెరువుల పట్ల విలువ తెలుసుకోలేక ఇటువంటి వాళ్ళు వచ్చి మనం 5 సంవత్సరాలు పరిపాలించి ఇంకా వీళ్ళు చెరువులను పరిరక్షిస్తారు, మనం ఆ చెరువుల నుంచి నీళ్లు తాగుతాం, మనం బ్రతుకుతాం. షేమ్ ఆన్ దిస్ పర్సన్. తిరుపతితో పాటు పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపునకు చెరువులే కీలకం. అలాంటిది 89 ఎకరాల్లో ఉన్న తుమ్మలకుంట చెరువును పూడ్చివేయటం దారుణమని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు. అలాంటి క్రీడా మైదానం మరో చోట నిర్మించుకోవచ్చని, తరతరాల నుంచి ఉన్న చెరువును పూడ్చటమంటే భవిష్యత్ తరాలకు ఉరివేయటం లాంటిదే అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువు పూడ్చటం వల్ల 2 ఏళ్ల క్రితం తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీతో పాటు ఎంఆర్ పల్లి రైల్వే స్టేషన్ దక్షిణ భాగంలోని ప్రాంతాలు వరద నీటిలో మునగటాన్ని గుర్తు చేస్తున్నారు. తాజాగా చెవిరెడ్డికి తన మైదానాన్ని నూతన ప్రభుత్వం చెరువుగా మారుస్తుందనే భయం పట్టుకుందో, లేకపోతే తుడా నిధుల లెక్కలు బయటపడతాయని భయపడుతున్నారో కానీ ప్రస్తుతం ఆయన హడావిడి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని అతి గొప్పగా చెప్పుకున్నారు. తాను చెరువుని పూడ్చి మైదానాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దానో వివరిస్తున్నారు. చెరువు అన్నారు, ఈ చెరువును ఎట్లా వదిలేసి ఉంటే ఈరోజు ఏమై ఉంటుందో మీకు అంతా తెలుసు. ఈ చెరువుని సీఎం పేసులో ఉన్న రవిచంద్ర గారు ఆ రోజు తుడాకు అప్పగించారు. నేను కాపాడే ప్రయత్నం చేశాం. నీళ్ళు నీడడానికి చుట్టూ 2 కిలోమీటర్లు తెంచుకొట్టాం. కొన్ని లక్షల చెట్లు నాటాం. 52 రకాల పూల చెట్లు నాటాం, 43 రకాల పండ్ల చెట్లు నాటాం, 16 రకాల క్రీడలు తీసుకొచ్చాం. అద్భుతమైనటువంటి ఒక రామోజీ ఫిలిం సిటీ లాగా ఒక అద్భుతమైనటువంటి ఒక కళాఖండాన్ని తయారు చేసి అందించడానికి ప్రయత్నం చేశాం. ఆత్మీయులను మీ అందరికి కూడా చూపించడానికి ఆ ప్రయత్నం. రోజుకి 1 గంట ఇదే గ్రౌండ్లో మీరు గడపండి. 1 నెల తర్వాత నాకు చెప్పండి నీ ఆరోగ్యం ఎంత బాగుందో. 2 రకాల కారణాలు. ఒకటి ఆక్సిజన్. నీకు ఆక్సిజన్ ఇచ్చేటటువంటి ఆయుర్వేదిక చెట్లు అన్నీ కూడా ఈ గ్రౌండ్లో. ఆరోగ్యానికి కావాల్సినటువంటి మంచి గాలినిచ్చే చెట్లని కేరళకి వెళ్ళి తీసుకొచ్చి పెట్టాము ఇక్కడ. అయితే అంత పెద్ద చెరువు నిర్మాణానికి ఎన్ని వేల మంది కార్మికులు పనిచేశారో చెప్పలేదు. ప్రస్తుత ఆధునిక కాలంలో యంత్రాలతో తెచ్చిన మట్టితో వారం రోజుల లూప్ చెరువును పూడ్చివేయించారు. చెరువులు తవ్వించి భవిష్యత్ తరాలకు నీటి కష్టాలు రాకుండా చేయాలి కానీ ఉన్న చెరువులు పూడ్చి క్రీడా మైదానాలు కట్టించి ఏదో గొప్ప పని చేశామని హడావిడి చేయటం ఎంతవరకు సమంజసమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద గత ప్రభుత్వంలో తిరుగులేని నేతగా చెలామణి అయిన చెవిరెడ్డి తాను మోజుపడి కట్టించిన ప్లేగ్రౌండ్ తిరిగి చెరువుగా మారిపోతుందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఆయన హడావిడిగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు సైతం లేఖ రాశారని అంటున్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆయన చిన్న కుమారుడు మొన్నటిదాకా జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. తన చిన్న వారసుడి ఫ్యూచర్ కోసమే చెవిరెడ్డి అంత కాస్ట్లీగా స్టేడియం కట్టించారట. తిరిగి గెలుస్తామన్న ధీమాతో అక్రమంగా అన్నీ చేసిన చెవిరెడ్డికి ఇప్పుడు జరగబోయేది కళ్ల ముందు కనిపిస్తూ గుబులు రేగుతోందట. For more videos like this, subscribe Big TV channel.